హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమాలో వచ్చే లాస్ట్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఆఫ్టర్ లైఫ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ శరీరాన్ని శుభ్రం చేసి వాళ్ళని ఫ్యూనరల్ కి ప్రిపేర్ చేస్తాడనమాట. అందులోనూ హీరోకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు తనతో మాట్లాడుతూ ఉంటాయి. అందులోనూ ఎవరినైతే హీరో ప్రిపేర్ చేస్తూ ఉంటాడో వాళ్ళ ఆత్మలు హీరోతో మాట్లాడుతూ ఉంటాయి, హీరో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఒక పెద్ద ఆయన్ని ఫ్యూనరల్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అలా ప్రిపేర్ చేసేటప్పుడు ఆయనకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. బేసికల్ గా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్లస్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటారు. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా చూస్తారనమాట. అందుకని ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ పెద్ద శవంతో హీరో ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఈ రోజు మీ ఫ్యూనరల్ అండి, ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత మీ ఆత్మ ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతుంది. మీతో ఇప్పటి వరకు నేను మాట్లాడాను, నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పి హీరో ఆ పెద్ద ఆయన్ని ఫోటో తీసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక స్కూల్లో టీచర్ అనమాట. దాంతో హీరోయిన్ ఏంటంటే స్కూల్ కు వస్తుంది. బట్ వచ్చి చూస్తే అక్కడ జాక్ అనే పిల్లాడిని ఇద్దరు స్టూడెంట్స్ ఏడిపిస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళిద్దరిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే జాక్ అంటే చాలా ఇష్టం. అందులోని వీడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పనంతా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి లైట్లన్నీ ఆఫ్ అయిపోతూ ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోను పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్దామని చూస్తే డోర్ ఏమో రాదనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జాక్ వస్తాడు. ఏమైందంటే డోర్ ఓపెన్ అవట్లేదురా అని చెప్పేసి అంటుంది. వెంటనే జాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఓ మొత్తానికి ఓపెన్ అయిందా అని చెప్పేసి హీరోయిన్ జాక్ తో కలిసి బయటకు వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ తో జాక్ ఏమంటాడంటే, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా, మా అమ్మగారికి రావడానికి కొంచెం టైం పట్టిద్దంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు కొంచెం పని ఉంది, నేను ఫ్యూనరల్ కి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో జాక్ ఏమంటాడంటే, ఫ్యూనరల్ నేను కూడా వస్తానని చెప్పేసి అంటాడు. లేదు లేదు, అక్కడికి నువ్వు రావకూడదు, నువ్వు చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి అంటుంది. అందులో చనిపోయిన ఆయన తన పియానో టీచర్ అని, నేను తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ జాక్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి ఆ పియానో టీచర్ ఫ్యూనరల్ కి వెళ్తుంది. అందులోను ఆ పియానో టీచర్ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక పెద్దతో మాట్లాడాడు కదా, ఆయనకి ఫ్యూనరల్ చేస్తున్నాడు కదా, ఆయనే అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తను బాగా స్ట్రెస్ కు లోనైపోతుంది. అందులో తనకి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా తను టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. తన పియానో టీచర్ ని చూసిన తర్వాత తను బాగా స్ట్రెస్ గురైపోతుంది. హీరో కూడా చూస్తూ ఉంటాడు, పాపం ఏంటి అమ్మాయి ఇలా ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత టాబ్లెట్ చూసుకుంటే బ్యాగ్ లో టాబ్లెట్స్ కనిపించవు. దాంతో తన కోపం వచ్చేసి బ్యాగ్ లో ఉన్న సామాన్లని కింద పడేసి టాబ్లెట్లు వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో కూడా అమ్మని పైన చూస్తూ ఉంటాడు, పాపం ఏంటి అమ్మాయి అని చెప్పేసి. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కు బాయ్ ఫ్రెండ్ ఉంటాడనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అందులోనూ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ పిలిచాడని చెప్పేసి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. బాగా కాస్ట్లీ రెస్టారెంట్. దాంతో హీరోయిన్ అడుగుతుంది, ఏంటి ఇక్కడ పిలిచావని చెప్పేసి అంటూ ఉంటుంది. మామూలుగా హీరోయిన్ కి ఏంటి మెంటల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి తెలియదు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఏమైంది అలా ఉన్నావు, బాగా డల్ గా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ఏమీ లేదని చెప్పేసి కవర్ చేస్తుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నాకు ఉద్యోగం వచ్చింది, అది కూడా వేరే ఊర్లో వచ్చింది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడు తనను వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ ఏమంటుందంటే, ఇందుకే నన్ను పిలిచిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు. ఏమైంది నీకు అని చెప్పి అంటాడు. లేదు లేదు, కాస్ట్లీ హోటల్ తీసుకొచ్చావు, ఉద్యోగం వచ్చింది అంటున్నావు, వేరే ఊరు వెళ్తాను అంటున్నావు, ఇంకేముంది నాకు బ్రేకప్ చెప్తావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏం అర్థం కాలేదు. ఏమైంది నీకు, నేను చెప్పాను నీకు బ్రేకప్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే మెంటల్ ప్రాబ్లం ఉంది కదా, తన కోపం వచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చుంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, నాకు ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్తే నాతో పాటు నువ్వు కూడా వస్తావు కదా, నేను చెప్పాను నీకు, నేను వదిలేస్తానని చెప్పేసి అంటంతో నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి హీరోయిన్ కోప్పడి అక్కడి నుంచి కారు చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఏంటంటే కాల్ చేద్దామని చెప్పేసి ఫోన్ తీసుకొని నెంబర్ డైల్ చేస్తూ ఉంటుంది. కాకపోతే రాంగ్ రూట్ లో సడన్ గా ఒక కారు హీరోయిన్ కి ఎదురు వస్తుంది. దాంతో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో యాస్టీస్ గా ఒక శవాన్ని ఫ్యూనరల్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి వెళ్తాడు. అందులోనూ ఆ శవం ఎవరిదో కాదు, మన కథలో హీరోయిన్ ది. ఎందుకంటే హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది కదా, తను చనిపోయింది. అంతేకాకుండా హీరో వచ్చేసి హీరోయిన్ బట్టలు మొత్తం కట్ చేస్తూ ఉంటాడు, శుభ్రంగా స్నానం చేద్దామని చెప్పేసి. కాకపోతే సడన్ గా హీరోయిన్ కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటుంది, నేనేంటి ఇక్కడున్నాను, ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ అవును కదా, మా పియానో టీచర్ ఫ్యూనరల్ లో చూశాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, చూడండి మీరు చనిపోయారు కాబట్టి సైలెంట్ గా ఉంటారని చెప్పేసి అంటంతో హీరోని ఏమంటుందంటే, నేను చనిపోతే నీతో ఇలా మాట్లాడ
మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే నేను ఎన్నో శవాలకి ఫ్యూనరల్ చేశాను, ప్రతి ఒక్కరు నాతో మాట్లాడుతూ ఉంటారు, అందులోనూ మీ శరీరంలో మీ ఆత్మ ఇంకా ఉంది, అది ఫ్యూనరల్ అయిన తర్వాత మీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తుంది, కావాలంటే చూడండి అని చెప్పేసి హీరోయిన్ డెత్ సర్టిఫికేట్ ని డాక్టర్లు అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అది హీరోయిన్ కి చూపిస్తాడు. అంతేకాకుండా మీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి హీరోయిన్ కి యాక్సిడెంట్ అయిన విజువల్స్ గుర్తొస్తాయి. మరి ముఖ్యంగా హీరో ఏమంటాడంటే మీ అమ్మగారే ఈ ఫ్యూనరల్ చేయమన్నారు కాబట్టి సహకరించండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా హీరోయిన్ మాట్లాడగలుగుతుంది కానీ లెగవటం కానీ కదలటం కానీ చేయలేకపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా పనంతా ముగించుకొని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ కోపంగా వెళ్ళిపోయింది కదా, అందుకని డైరెక్ట్ గా తను పనిచేసి స్కూల్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తను స్కూల్కి రాలేదు అని చెప్పేసి అంటారు. అందులోనూ అక్కడ నుంచి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడుంది హీరోయిన్ అని చెప్పేసి అంటంతో తను చనిపోయింది, రాత్రి నీతో రెస్టారెంట్ కి వచ్చింది కదా, అక్కడ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటంతో అలా అవటానికి కారణం నువ్వే కదా, నువ్వు గనక అమ్మాయిని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే నా కూతురు బతికుండేది, వచ్చి ఫ్యూనరల్ లో చూసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే మళ్ళీ హీరోయిన్ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి తనకు అన్ని చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మొహానికి గాయమైంది కదా, దాన్ని కుట్లేస్తాడు. మరోవైపు హీరోయిన్ కి అయితే అసలు నొప్పి కూడా ఉండదు. హీరో కూడా అదే చెప్తూ ఉంటాడు, మీరు చనిపోయారు, మీ ఆత్మ మాత్రమే నాతో మాట్లాడుతుందని చెప్పేసి తనకు ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తాడు. ఇదేంటని చెప్పి అడిగితే ఈ ఇంజెక్షన్ ఇస్తే మీరు ఫ్యూనరల్ అయిపోయేంత వరకు ఫ్రెష్ గా ఉంటారు, మీ మజిల్ మొత్తం రిలాక్స్ గా ఉంటుంది, అందుకే ఇస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అలా చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో వస్తారు. ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అనమాట. అదేంటంటే అప్పుడే వచ్చారు అని చెప్పేసి అంటే ఏం లేదు, నా కూతుర్ని చూడాలనిపించింది అందుకే వచ్చానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది. తను బాధపడుతూ ఉంటుంది, నీకు ఇంకా చాలా జీవితం ఉందమ్మా, నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆవిడేమంటుందంటే నా కూతురు చనిపోయింది, నేను ఎంత ఏడ్చినా సరే నేను మాట్లాడే మాటలు తనకి వినపడతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ కూడా హీరోతో మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండిపోతుంది. అంటే ఆత్మ మాట్లాడదు కదా. అదే సమయంలో హీరో ఏమంటాడంటే చూడండి, ఏ మనిషి అయినా సరే చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ జరిగేంత వరకు వాళ్ళ ఆత్మ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, రేపు పొద్దున మీరు చేయబోయే ఫ్యూనరల్ అవ్వచ్చు, ప్రతిదీ మీ అమ్మాయి చూస్తూనే ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరో తన పని తను చేసుకుంటూ ఉంటాడు. సడన్ గా బయట ఎవరో కారులో వస్తారనమాట. వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. తానేమంటాడంటే నేను హీరోయిన్ ని చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో అడుగుతాడు ఎవరండి మీరు అని చెప్పేసి. నేను తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో అలా లోపల పంపించరండి, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పంపిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా ఇంకో 2 రోజుల్లో ఫ్యూనరల్ ఉంది కదా, అప్పుడు వచ్చి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ అప్పుడే లెగుస్తుంది అనమాట. లెగిసిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ మాటలు విని తను బయటికి రావాలనుకుంటుంది. కాకపోతే డోర్లు వేసి ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరో కూడా లోపలికి వచ్చేసి చూస్తే హీరోయిన్ డోర్ పక్కనే ఉంటుంది. మొత్తానికి నీ బాడీ వదిలేసి నడవటం నేర్చుకున్నావని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అవును, మీ పియానో టీచర్ కూడా అలాగే చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను, ఓవరాల్ గా ఆ ఫ్యూనరల్ ముందు రోజు తను తెలుసుకున్నాడు తను చనిపోయాడు అని చెప్పేసి, కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టమాకని చెప్పేసి హీరోయిన్ కి బాయ్ చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక పోలీసుని మీట్ అవుతాడు. బేసికల్ గా అతను ఏంటంటే ఇతను ఫ్రెండ్ అనమాట. అందులోనూ హీరోయిన్ కి ఏదైతే కార్ లో యాక్సిడెంట్ అయిందో ఆ కార్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అదే కార్ లో తన ప్రాణం పోయింది కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కార్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ వస్తాడనమాట. ఏమైందిరా అని చెప్పంటంతో ఏమీ లేదు, హీరోయిన్ చనిపోయింది, తనను చూడటానికి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎవరు, దయచేసి నువ్వన్నా చెప్పొచ్చు కదా, నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఏమంటాడంటే అలా యూజ్ చేయకూడదు, అలా మిస్యూజ్ చేస్తే నాకే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఫ్యూనరల్ రోజు చూసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ని చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఆ రూమ్ లో లెగిసి కూర్చొని పక్కనే ఉన్న సిజర్ తీసుకుంటుంది. అంతేకాకుండా చుట్టూ చూస్తే అక్కడ ఒక ముసలావిడ శవం ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా అదే సమయంలో హీరో వచ్చేసరికి ఏం తెలియనట్టు మళ్ళీ మామూలుగా కూర్చుంటుంది. అప్పుడు హీరోతో ఏముంటుందంటే చూడు నేను బ్రతికే ఉన్నాను అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదు నువ్వు చనిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా కత్తెర తీసుకుని వచ్చి హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు, నువ్వు చనిపోయావు, నువ్వు ఒక ఆత్మ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అందులోనూ హీరో ఏమంటాడంటే నాకు చిన్న
చిన్నప్పటి నుంచి ఆత్మలు చూసే శక్తి ఉంది, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాను, దానికి కూడా ఒక కారణం ఉంది, నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా చేసేదేమి లేక వెళ్లి కూర్చుంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు ఒక ముసలావిని చూసింది కదా హీరోయిన్, ఆవిడికి మరుసటి రోజే ఫ్యూనరల్ అనమాట. బేసికల్ గా ఆవిడని హీరో రెడీ చేశాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ పెద్ద ఆవిడకి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడ హీరో ఉంటాడు. అందులోనూ హీరో దగ్గరికి జాక్ వస్తాడు. వచ్చిన తర్వాత మా టీచర్ చనిపోయింది కదా, ఆవిడకి మీరే నా ఫ్యూనరల్ చేసేదని చెప్పేసి అంటంతో అవును నేనే చేసేదని చెప్పేసి అంటాడు. అందులోని జాక్ ఏమంటాడంటే నేను ఫస్ట్ టైం అటెండ్ అవ్వబోతున్నాను ఫ్యూనరల్ అని చెప్పేసి అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే నేను కూడా చిన్నప్పుడు నీలాగే ఉండేవాడిని, ఆ తర్వాత ఫ్యూనరల్ కి అటెండ్ అవడం మొదలు పెట్టిన తర్వాత నా జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి, నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందని చెప్పేసి అంటంతో జాక్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రూమ్ లో ఉన్న సామాన్లు మొత్తం కింద పడేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తాడు. చూసి ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే నేను నిజంగా ఆత్మనైతే ఈ సామాన్లన్నీ కిందలా పడతాయి అని చెప్పేసి అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే నువ్వు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఆత్మలకి కొన్ని శక్తులు ఉంటాయి, వస్తువులను కదిలిచ్చే శక్తి ఉంటుంది, వస్తువుల్ని పట్టుకునే శక్తి ఉంటుంది, నీకు తెలియదా అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఎవరికైతే ఫ్యూనరల్ చేస్తూ ఉంటాడో ప్రతి ఒక్కళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అందులో హీరో ఏంటంటే వేరే వాళ్ళు చనిపోయారని చెప్పేసి వాళ్ళ బాడీని రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. కాకపోతే వెళ్లేటప్పుడు అనుకోకుండా తన రూమ్ తాళం అక్కడే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ తాళం తీసుకుంటుంది, ఓపెన్ చేసుకుని పారిపోదాం అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తనకు అప్పుడు స్ట్రైక్ అవుతుంది, ఇంటి తాళం అక్కడే మర్చిపోయి వచ్చాను అని చెప్పేసి మళ్ళీ హీరో ఇంటికి బయలుదేరతాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రూమ్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఇంట్లో నుంచి తప్పించుకొని బయటకు వద్దాం అనుకునే సమయానికి హీరో అక్కడికి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది అనమాట. ఆ ఫోన్ తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. కాకపోతే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, అయినా సరే వాయిస్ మాత్రం బ్రేక్ అయిపోయి వినపడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏంటంటే ఎవరండి మీరు, ఏం మాట్లాడరని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ కనిపిస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు చనిపోయావని, నువ్వు గనక బయట వ్యక్తులతో మాట్లాడాలనుకున్నా, నీ కుటుంబ సభ్యుల్ని కలవాలనుకున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాని అవుతావు. ఒకవేళ నువ్వు వాళ్ళకి కనిపించినా సరే వాళ్ళు నువ్వు దెయ్యం అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత చర్చి నుంచి ఫాదర్స్ ని తెచ్చుకుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు, నువ్వు చనిపోయావు చూడు అని చెప్పేసి తనని అద్దం ముందు నుంచో పెడతాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలాగైతే అయిపోతారో అలాగైపోతుంది. అందులోను హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నేను మళ్ళీ నీకు ఇంజెక్షన్ ఇస్తే నువ్వు మామూలుగా అయిపోతావు, ఇది ఆఫ్టర్ లైఫ్ అంటారు, నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం ఇది, నీకు ఫ్యూనరల్ జరిగిన తర్వాత నువ్వు ఈ భూమిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు, నేను ఎంతో మందికి ఫ్యూనరల్ చేశాను, నా మాట వినని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ ముందుకు కానీ తన బాయ్ ఫ్రెండ్ ముందుకు కానీ వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ జాక్ ఉన్నాడు కదా, వాడేంటంటే ఇక్కడికి వస్తాడనమాట. పైకి చూస్తూ ఉంటాడు. సడన్ గా విండోలో నుంచి హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఆ జాక్ గాని చూస్తాడు. కాకపోతే జాక్ గడు ఆశ్చర్యంగా హీరోయిన్ చూస్తుంటే హీరోకి అర్థమైపోతుంది ఆ బొడ్డోడికి కూడా తనలాగే ఆత్మలు కనిపించే శక్తి ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోని హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి డ్రెస్ ఇస్తాడనమాట. వాళ్ళ అమ్మ పంపించింది, ఈ డ్రెస్ వేసుకో ఫ్యూనరల్ కి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా తాను చనిపోయానని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఆ బట్టలు వేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే హీరోయిన్ పనిచేసిన స్కూల్ కి వెళ్ళి తన సామాన్లు మొత్తం తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ జాక్ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి చెప్తాడు, నీ గర్ల్ ఫ్రెండ్ బతికే ఉంది, తనని ఫ్యూనరల్ చేసే చోట చూశానని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే లైట్ తీసుకుంటాడు అనమాట. అరే పోరా బాబు అని చెప్పేసి అంటాడు. కానీ జాక్ మాత్రం లేదు నేను చూశాను, రెడ్ కలర్ డ్రెస్ లో ఉంది, నుంచోని ఉంది అని చెప్పేసి అంటాడు. ఈ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చేసి వాడిని నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఒకవేళ పిల్లాడు చెప్పింది నిజమేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉండు కదా అతనికి చెప్తాడు అనమాట, ఒకసారి చెక్ చేస్తావా లేదా హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి అంటంతో ఈ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసి హీరోయిన్ డెడ్ బాడీని చెక్ చేస్తాడు. చూస్తే తాను చనిపోయి ఉంటుంది. తాను కన్ఫర్మ్ చేసుకొని సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఒక ఫ్యూనరల్ కి వెళ్తాడు అనమాట. అక్కడికి జాక్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటాడంటే టీచర్ ని చూశాను నేను అని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే మొత్తానికి నువ్వు కూడా నాలాగా అయిపోయావు అనుకుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో జాక్ ఏమంటాడంటే మీలాగంటే అని చెప్పేసి అడుగుతాడు. ఏమి లేదు నేను కూడా చిన్నప్పుడు ఇలాగా ఆత్మలు చూసేవాడిని అని చెప్పేసి అంటాడు. దాంతో జాక్ ఏమంటాడంటే మీరు మొట్టమొదటిసారి ఎవరు ఆత్మను చూశారు, ఎవరితో మాట్లాడారు మీరు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మా అమ్మగారు ఆత్మను చూశాను, మా అమ్మ చనిపోయిన తర్వాత నాతో మాట్లాడింది, అప్పటి నుంచి నేను ఎవరి ఫ్యూనరల్ కి అయితే వెళ్తానో వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తాయి,
వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి అంటాడు. దాంతో జాక్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. తనకేంటంటే హీరోయిన్ చనిపోలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకని డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని చూడాలి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ నా వర్క్ డిస్టర్బ్ అయిపోద్దండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళందరికీ ఆమె చూపించుకుంటూ పోతే ఏమైపోవాలి నేను, కాబట్టి రేపు ఫ్యూనరల్ ఉంది కదా అక్కడికి రండి మీరు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పంపించేస్తాడు. దాంతో మనోడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నాకు వారెంట్ ఇవ్వు, నేను వెళ్ళి చూడాలి హీరోయిన్ ని, తన బతికే ఉందనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే అంత సీన్ లేదమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి డెత్ సర్టిఫికెట్ ఉంది, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు కన్ఫర్మ్ చేశారు, అంతేకాకుండా నేను కూడా స్టేషన్ నుంచి ఒక పోలీసుని పంపించాను, కావాలంటే అడుగని చెప్పంటంతో పక్కనున్న పోలీసు కూడా అవునండి నేను వెళ్ళి చూశాను అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి డ్రెస్ చేసి తనని ఫ్యూనరల్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే ఇంజెక్షన్ ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు ఎంత అందంగా ఉన్నావు చూడని చెప్పేసి ఒక అద్దం తీసుకొచ్చి హీరోయిన్ ముందు పెడతాడు. దాంతో హీరోయిన్ కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే తన ముక్కులో నుంచి శ్వాస వచ్చి అద్దానికి తగిలి ఆ మాయిశ్చర్ అనేది మిర్రర్ కి ఫామ్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, నేను నిజంగానే బతుకున్నాను అని చెప్పేసి. దాంతో హీరోని అడుగుతుంది అనమాట, నేను బతుకున్నాను కదా అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే ఇంత ఆలస్యంగా నువ్వు కనిపెట్టేదని చెప్పేసి తనకి ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చేసానని, నువ్వు చనిపోతావు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరోయిన్ నిజంగానే బ్రతుకుంది. అందులోని హీరోయిన్ కారులో వచ్చేటప్పుడు తనకి యాక్సిడెంట్ చేసింది కూడా మన కథలో హీరోనే. మరీ ముఖ్యంగా హీరోయిన్ పియానో టీచర్ ఫ్యూనరల్ కి వచ్చింది కదా, వచ్చిన తర్వాత తను బాగా డిప్రెస్ గా ఉంది కదా, ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని యాక్సిడెంట్ చేసి వాళ్ళు చనిపోయారని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడనమాట. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే ఇంజెక్షన్ ఇస్తాడు. అంతేకాకుండా ఆ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందంటే హార్ట్ బీట్ అనేది చాలా స్లో అయ్యేలా చేస్తుంది. కాకపోతే మనుషులు బ్రతికే ఉంటారు, కాళ్ళు చేతులు ఏమి పనిచేయవు అనమాట. దాంతో ఇంకేముంది డాక్టర్లు చనిపోయారు అని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఫ్యూనరల్ కి హీరో దగ్గరకు పంపిస్తారు. హీరో ఏంటంటే బతికుండంగానే వీళ్ళని సమాధిలో పెట్టి పూజ చేస్తాడు. సో ఇది హీరో చేస్తున్న పని అనమాట. ఎవరెవరైతే జీవితం మీద విరక్తితో బతుకుతూ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఈ హీరో చంపేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఏముంది, ఇతనే కిల్లర్, ఈ సైకో గాడు చంపేస్తూ ఉంటాడు అనమాట అందరినీ. ఆ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ సామాన్లు కింద పడేయటం, ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నప్పుడు మాటలన్నీ వినటం, ఇవన్నీ నిజాలే. ఇంకో హైలైట్ ఏంటంటే జాక్ అనే చిన్న పిల్లాడు ఉన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్, వాడికి నిజంగానే హీరోయిన్ కనిపించింది. కాకపోతే ఆ చిన్న పిల్లాన్ని ఈ కిల్లర్ గాడు ఏంటంటే నీకు కూడా ఆత్మలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తనలాగే కిల్లర్ గా మార్చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశాడు. అందుకని మారుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా తనకిచ్చే ఇంజెక్షన్ వల్ల బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏం ఉండదు అనమాట. అలాగా హీరోయిన్ ని మోసం చేశాడు. ఆ తర్వాత ఇంకేముంది, మనోడికి చంపేసిన తర్వాత ఫొటోస్ తీసే అలవాటు ఉంటుంది. అంటే చంపేయడం అంటే ఇంజెక్షన్ చేసిన తర్వాత ఫోటో తీసి తీసుకెళ్లి గోడ కంటిస్తాడు. ఈ కిల్లర్ గాడు హీరోయిన్ లాగా చాలా మందిని టార్గెట్ చేసి, అంటే జీవితం మీద విరక్తితో ఉంటారు కదా వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇలాగే ఫొటోస్ తీసి అంటించాడు. అంటే చాలా మందిని చంపేశాడు వీడు. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ కి ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చేసాడు. హీరోయిన్ ఏంటంటే శరీరంలో ప్రాణం ఉండగానే చనిపోయింది అలా ఉండిపోతుంది. ఆ తర్వాత తనని తీసుకెళ్లి ఒక చర్చిలో తనకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అందరు అటెండ్ అవుతారు. హీరోయిన్ మాత్రం ప్రాణాలతో ఉంటుంది. కానీ అందరూ చనిపోయిందని చెప్పేసి అనుకుంటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అందరూ చూస్తారు. అందరూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ హీరోయిన్ మాత్రం పాపం బ్రతికే ఉంటుంది. కాకపోతే కాన్షియస్ ఉండదు తనకి. ఆ తర్వాత ఇంకేముంది, ఫ్యూనరల్ కంప్లీట్ అయిపోతుంది. తీసుకెళ్లి తనని పూడ్చిపెట్టేస్తారనమాట. బట్ హైలైట్ విషయం ఏంటంటే తనని పూడ్చిపెట్టిన తర్వాత తనకి కాన్షియస్ వస్తుంది. ఇంకేముంది, బయటపడాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పటికే హీరోయిన్ చాలా లేట్ అయిపోయింది. ఎంత మొర పెట్టుకున్నా ఎంత గోల చేసినా బయట వాళ్ళకి వినపడదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఫ్యూనరల్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ డల్ గా కూర్చుంటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడి దగ్గరికి ఈ సైకో గాడు వచ్చేసి, చూడు నాకెందుకో డౌట్ గా ఉంది, ఒకవేళ హీరోయిన్ బతికే ఉందేమో అని చెప్పేసి ట్రిగ్గర్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చేసి ఈ సైకో గాడిని పక్కకి నెట్టేసి కారు తీసుకొని నిజమేమో అని చెప్పేసి తన హడావుడిగా బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సమాధిని తవ్వుతాడు. హీరోయిన్ కూడా బయటికి తీస్తాడు. కానీ సడన్ గా ఒక ఫ్లాష్ అవుతుంది లైట్. ఏంటి అని చూస్తే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గారు కూడా ఈ సైకో చేతిలో చిక్కుతాడు అనమాట. అందులోనూ తానేంటంటే శవాలకి ఫ్యూనరల్ చేసే ఆ గదిలో ఉంటాడు. అందులో ఇంకో హైలైట్ ఏంటంటే పక్కనే జాక్ అనే కుర్రాడు కూడా ఉంటాడు, చిన్నపిల్లాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే నేనేంటి ఇక్కడ ఉన్నాను, అసలు ఎవరు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి, నేను వెళ్ళి హీరోయిన్ ని కాపాడాలి అని చెప్పేసి అంటాడు. వెంటనే ఈ సైకో ఏమంటాడంటే నువ్వు ఆల్రెడీ చనిపోయావు అని చెప్పేసి అంటాడు. నేను చనిపోవడం ఏంటి, ఎలా చనిపోయాను నేను అని చెప్పేసి
అంటాడు, నువ్వు నన్ను నెట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉన్నావు కదా, వెళ్ళేటప్పుడు నీకు కార్ యాక్సిడెంట్ అయింది, అందుకే నువ్వు చనిపోయావు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా సైకోగాడు కావాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ట్రిగ్గర్ చేశాడు. అందులోనూ వచ్చే దారిలో కార్ యాక్సిడెంట్ ఎలా చేశాడు. నిజానికి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చనిపోలేదు, కానీ నువ్వు చనిపోయావు అని చెప్పేసి కొత్త డ్రామా మొదలు పెడతాడు. ఇంతకు ముందు హీరోయిన్ ని ఎలాగైతే ఇబ్బంది పడిందో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ పాపం ఆ సమాధిలో అలా గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఈ సైకోగాడి చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. పక్కనున్న జాక్ అనే చిన్న పిల్లాన్ని కూడా ఒక సైకో లాగా మార్చేస్తూ ఉంటాడు ఈ సైకోగాడు. అందులోనూ మీరు అనుకోవచ్చు, మరి హీరోయిన్ ని కాపాడాడు కదా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అడిగితే అది మాత్రం జస్ట్ మనోడి ఇమాజినేషనే. ఎందుకంటే వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది, కాకపోతే వెళ్తున్న పని అదే కదా, అందుకని తను ఇమాజినేషన్ చేసుకున్నాడు. మరోవైపు ఈ సైకోగాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి జాక్ అనే చిన్న పిల్లాడి ముందు ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. సో దీంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పని కూడా అయిపోతుంది అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు హీరోయిన్ దెయ్యం కాదు, తను చనిపోలేదు అని చెప్పేసి మీరు ముందుగానే పసిగట్టారా? ఒకవేళ పసిగడితే మాత్రం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.